హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ వారం శనివారం వ్రతం ఫస్ట్ వీక్ పూజ కంప్లీట్ చేసుకున్నాను. జనరల్గా వ్రతం అనగానే అందరూ భయపడిపోతుంటారు, చాలా పని ఉంటుందని, చాలా వస్తువులు కొనాలని, చాలా ఖర్చు ఉంటుందని. అలా ఏమి ఉండదండి. యాక్చువల్గా ఈ సప్త శనివారం వ్రతంకి అన్నీ 7 పెట్టాలి. శనీశ్వరుడికి 7 అంటే ఇష్టం అని అంటారు. అందరూ 7 రకాల పళ్ళు, 7 రకాల ప్రసాదాలు, పువ్వులు ఇవన్నీ కొనలేరు కదండి. అలానే చేయాలని ఏం లేదు. మన స్తోమతకి తగ్గట్టు ఒక నైవేద్యం చేసి పెట్టినా దేవుడు స్వీకరిస్తాడు. అలాగే మనకి పూజలో కావాల్సిన కొన్ని ముఖ్యమైన వస్తువులు ఉంటాయండి, అవి మెయిన్గా యూస్ చేస్తే సరిపోతుంది. ప్రసాదాలు ఒక రకం పెట్టినా సరిపోతుంది. మెయిన్గా శనీశ్వరుడికి నువ్వులు అంటే ఇష్టం కాబట్టి 7 నువ్వులు ఉండలు పెడితే మనకి చాలా ఫలితం ఉంటుంది. అలాగే ఎలాగో పూజలో మనం అరటిపళ్ళు, కొబ్బరికాయ తప్పకుండా వాడతాం, అవి కంపల్సరీ ఉండాలి. అలాగే వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన పిండి దీపాలు, తులసి దళాలు పూజలో ఉండేలాగా చూసుకోవాలండి. ఇవి మెయిన్గా ఉంటే మిగతావన్నీ 7 ఉంటున్నారు కదా, అవన్నీ లేకపోయినా ఏం కాదండి. అలాగే మనకి పూజ చేసుకునే ముందు ఏమేమి వస్తువులు కావాలి అనేది ఒక లిస్ట్ రాసి పెట్టేసుకుంటే మనకి పూజ టైంలో ఈజీగా ఉంటుంది. అలాగే ఆ ముఖ్యమైన వస్తువులు ఏంటో నేను చెప్తాను, మీరు నోట్ చేసేసుకోండి. దేవుడి సామాన్లన్నీ నీట్గా తోమేసి పెట్టుకోండి. అలాగే మనకి కుంకుమ, అక్షింతలు, పసుపు, గంధం ఉండేలాగా చూసుకోండి. అలాగే మనకి ఇంకా ముఖ్యంగా కావాల్సినవి అగరబత్తులు, హారతి కర్పూరాలు, ఇవి 2 కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే దీపం నూనె, నెయ్యి కూడా ఉండేలాగా చూసుకోండి. పటం మీద వేయడానికి ఒక పసుపు కలర్ క్లాత్, దేవుడికి నైవేద్యంగా నువ్వులు ఉండలు, ఒత్తులు, అలాగే ఇంకా మనకు కావాల్సినవి తమలపాకులు, తులసి దళాలు, పువ్వులు ఉండేలాగా చూసుకోండి. అలాగే దేవుడిని నిలబెట్టడానికి పటం ఉండేలాగా చూసుకోండి. మరి ముఖ్యమైనవి కొబ్బరికాయ, అరటిపళ్ళు, పిండి దీపాలు చేయడానికి మనకు కావాల్సినవి బియ్యం పిండి, ఇవి ఉండేలాగా చూసుకోండి. అలాగే మనం పిండి దీపాలకి చాలామంది నైట్ బియ్యం నానబెట్టేయడం, లేదా పూజకి ఒక గంట ముందు బియ్యం నానబెట్టేసి మిక్సీలో వాటర్ అన్ని తీసేసి మిక్సీలో వేసి పిండి చేసి చేయాలనుకుంటారు. కానీ అలా పచ్చిగా ఉన్న బియ్యంతో పిండి అస్సలు రాదండి, అది రవ్వగా ఉంటుంది. కాబట్టి మీరు ముందే బియ్యం కడిగేసి అవి బాగా ఎండలో ఆరేసి ఒక 2 days ఆరిన తర్వాత అప్పుడు పిండి చేసి పెట్టుకోండి. 7 weeksకి సరిపోయేలాగా పిండి చేసి పెట్టుకుంటే మీకు ప్రతి వారం పిండి దీపాలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. పచ్చి బియ్యంతో మాత్రం పిండి అస్సలు రాదండి, పిండి దీపాలు కూడా అస్సలు రావు. నేను ఫస్ట్ వీక్లో ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను, హెల్ప్ అవుతుందని. ఎప్పుడు పొడి పిండితోనే కొంచెం అరటిపండు, నెయ్యి, బెల్లం కలిపి చేసుకుంటే మంచిగా వస్తాయి. కొంచెం ఆవు పాలు కూడా వేస్తే మంచిగా వస్తాయండి. ఇది నేను చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ అండి. మీకు నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.